గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. బిగ్ డిబేట్కి స్వాగతం. అంతా అనుకున్నట్టుగానే అయింది. అపోజిషన్ చెప్పినట్టే మోత మొదలైంది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై 10 కాదు 20 కాదు ఏకంగా 1000 రూపాయలు పెంచింది కేంద్రం. జనవరిలో 111 రూపాయలతో మొదలైన వడ్డన 50, 31, 115 అలా మే నెల వచ్చేసరికి 993 రూపాయలకు చేరింది. మొత్తంగా రోజుకి 12 రూపాయల చొప్పున ధరలను మోడీ ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. ఈ పెంపు కథ ఇక్కడతో ఆగదు. కమర్షియల్ గ్యాస్ ధర పెరిగిందంటే ఆటోమేటిక్గా హోటళ్లు, హాస్టళ్లు, రెస్టారెంట్లు, దోశ దగ్గర నుంచి బిర్యానీ వరకు ఆఖరికి టీ ధరలు కూడా పెరుగుతాయి. అంటే సామాన్యుడికి ధరల వాతలే. కమర్షియల్ గ్యాస్ ధర పెరిగింది, డొమెస్టిక్ గ్యాస్ ధరను మాత్రం మోడీ పెంచలేదని చాలామంది సంబరపడుతున్నారు. కానీ అది కూడా అతి త్వరలోనే ఉంటుందని అపోజిషన్ పార్టీలు కోడెక్కుస్తున్నాయి. నిజానికి మోడీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడో పెంచింది. కాకపోతే 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే వెయిట్ చేసిందని విపక్షాలు చెప్పుకొచ్చాయి. విపక్షాలు చెప్పినట్టే 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే కమలం పార్టీ బాదుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టేసింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలు పెంచి వ్యాపారుల పొయ్యి మీద నీళ్లు చల్లిన కేంద్రం ఇప్పుడు వాహనదారులపై కన్నేసిందని విపక్షాలు చెప్తున్నాయి. రేపమాపో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని, నమ్మకపోతే మీ కర్మ అంటున్నాయి. పెట్రోల్, డీజిల్పై 4 నుంచి 5 రూపాయల వరకు వాతలు ఉంటాయని తెలుస్తోంది. ఇక డొమెస్టిక్ బండ రేటు కూడా 50 రూపాయల వరకు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. మరి అచ్చదినంటే ఇదేనా? ధరల నూనెలో సామాన్యుడు సలసలా కాగాల్సిందేనా? మే 4న ఎన్నికల రిజల్ట్స్ రాగానే మరోమోత గ్యారంటీనా? ఈ విషయాలపై ఇవాళ చర్చిద్దాం. ఇక మనతో పాటు చర్చలో పాల్గొనడానికి పాపిరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులతో పాటు రామ్మూర్తి పోలపల్లి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వారితో పాటు సాగర్ రెడ్డి ముడిగెట్టి గారు, తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఉన్నారు. సార్ నలుగురికి గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. గుడ్ మార్నింగ్ సార్, ప్రధానంగా నాగిరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. రిజల్ట్స్ రాగానే, ఎన్నికలు పూర్తి అవ్వగానే ఈ ధరలు పెంచడాన్ని ఎలా చూస్తారు సార్? పాపిరెడ్డి గారు. పాపిరెడ్డి గారు. ఇప్పుడు ఒకటి సార్, మీ పేరేంది? రాజేంద్ర సార్. రాజేంద్ర గారు, ఇప్పుడు ఈ విషయాన్ని మనం కొంత మన ఇండియన్ రాజకీయాలు, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ, కాంగ్రెస్, లేదా ఇక్కడ మీ దగ్గర తెలుగుదేశం, ఇక్కడ బీఆర్ఎస్, ఇవన్నీ పక్కన పెడితే విషయాలుగా తీసుకుంటే జరుగుతున్నది ఏంటంటే, గల్ఫ్ వార్ మొదలైన తర్వాత ఎప్పుడైతే ఇరాన్ అయిన ఇజ్రాయిల్, అమెరికా అటాక్ చేసిన తర్వాత, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ను క్లోజ్ చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది వాస్తవం, ఈ ప్రపంచంలో జరుగుతుంది. అన్ని దేశాలలో కూడా దీని యొక్క ప్రభావం విపరీతంగా ఉన్నది, ఇంక్లూడింగ్ అమెరికా మీద. ఇప్పుడు ఈ గల్ఫ్ వార్ స్టార్ట్ కాకముందు యావరేజ్ గా 60 నుంచి వెళ్ళి 70-75 డాలర్ల వరకు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఉండేది. ఎప్పుడైతే ఈ వార్ మొదలైందో అది $90 పెరిగింది, 100, ఇప్పుడు $110 to $120. అంటే మళ్ళీ ఇది దీర్ఘకాలం వారు జరిగేటట్టున్నదని మళ్ళీ $110 నుంచి $120 మధ్య నమోదవుతుంది. అంటే దాదాపుగా ఒక 60-70% క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ రేట్లో పెరిగింది. పెరగడం వల్ల మన దేశం వచ్చే వరకు సమస్య ఏంటంటే 90% ఏది మన అవసరాల కోసం మనం విదేశాల మీద ఆధారపడాలి, అంటే ఇంపోర్ట్స్ మీద ఆధారపడాలి. కాబట్టి దాని ప్రభావం, నేను ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ చెప్తున్నా, ఈ రాజకీయాలన్నీ పక్క పెడితే, అది ఎందుకంటే ఒకవేళ మనం విదేశాలలో ఎక్కువ ధరకు ఇచ్చి కొనుక్కున్నప్పుడు ఆ ధరకు ఇక్కడ కూడా అదే రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు ఇక రాజకీయాలకు వచ్చే వరకు ఏంటంటే, మోడీ ప్రభుత్వం మరి అప్పుడే ఎందుకు పెంచలేదు, ఎన్నికలైన తర్వాత ఎందుకు పెంచాలంటే అది రాజకీయాలలో ఎవరు కూడా ఎవరిగా ఉన్న ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు కాబట్టి అది ఎలక్షన్స్ కాగానే పెంచారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సప్లైస్ లో కూడా బాగా డిస్టర్బ్ ఉన్నాయి. ఎంత అసౌకర్యం ఉన్నదంటే సప్లైలో కూడా. ఇప్పుడు ఉదాహరణకు మనకు 2 ఎంటీ అంటే మిలియన్ టన్స్ అంతకుముందు వచ్చేది మనకి, ఎల్పిజి కానీ గ్యాస్ కానీ, అది ఇప్పుడు 1 మిలియన్ టన్స్ పడిపోయింది. అంటే సప్లై కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ధరలే కాదు, సప్లై కూడా దేశానికి రావడం కూడా ఒక పెద్ద సీరియస్ ఛాలెంజ్ అయింది. అట్లాగే ఆయిల్ కూడా, క్రూడ్ ఆయిల్ కూడా అంతకుముందు 5.2 మిలియన్ టన్స్ వచ్చేది, అది ఇప్పుడు 4.4 పడిపోయింది. అంటే 0.8 మిలియన్ టన్స్ షార్టేజ్ ఉంది సప్లై. అయితే కొంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఆయిల్ ధర కొంత ఆపినరు, తర్వాత కూడా భవిష్యత్తులో పెరగవచ్చు. ఎందుకు పెరగవచ్చు అంటే, ఒకవేళ గల్ఫ్ వారు ఇదే విధంగా స్టైల్ మేట్ అంటే ఏది తేలకుండా ఉండి దీర్ఘకాలం యుద్ధం పోతే మాత్రం ధరలు అన్ని పెరుగుతాయి. అపోజిషన్ చెప్పినట్టు కాదు, అది ఏ కొద్దిగా ఎవరికన్నా కూడా ఆర్థిక వ్యవస్థ మీద కానీ
ఈ ఆయిల్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా దీర్ఘకాలం అంత పెద్ద ఎత్తున పెరిగిన ధరలను భరించే శక్తి ఉంది. అది ఇప్పుడు ఇన్సిడెంటల్ గా బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీది, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉంటుంది. నేను ఒక ఉదాహరణ అంటే ఇప్పుడు రాజకీయాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక 10 రూపాయలు తగ్గించారు డీజిల్ కి, పెట్రోల్కి. కానీ అపోజిషన్ స్టేట్స్ ఇవి కూడా తగ్గలేదు. ఇప్పుడు నీకు బీజేపీ స్టేట్లకు, మన నాన్ బీజేపీ స్టేట్లకు 10 రూపాయలు ఉంటుంది పెట్రోల్, డీజిల్ ధర. అంటే ఎవరి ప్రయోజనాలు కాపాడుకుంటారు, ఎవరి రాజకీయాలు వాళ్ళు. కానీ ఒకటి ఏంటంటే, నేను ఆర్థికవేత్తగా విశ్లేషణ చెప్పేది ఏంటంటే, దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే, దాదాపుగా ఇవాళ పెంచింది 48% అంటే అంతకుముందు కలుపుకొని 50% వరకు కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. రేపు బహుశా డొమెస్టిక్ పెరగచ్చు, డీజిల్, పెట్రోల్ కూడా పెరగచ్చు. దీని ప్రభావము ఆర్థిక వ్యవస్థ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకు తీవ్రంగా ఉంటుందంటే, ఇవాళ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఎనర్జీ బేస్డ్, అంటే ఎనర్జీతోనే నడిచి ఆర్థిక వ్యవస్థలు. ఎనర్జీ లేకుండా ఆర్థిక వ్యవస్థ నడవదు. అయితే ఇప్పుడు ఎనర్జీ అనేది మనకు దురదృష్టవశాత్తు 90% మనం విదేశాల మీద ఆధారపడ్డాం కాబట్టి, ఈ గల్ఫ్ క్రైసిస్ అనేది అది ఎక్కువ ఈ సమస్యను పెంచింది. కాబట్టి ఒకవేళ వారు ఇదే విధంగా కొనసాగితే మాత్రం నా ఉద్దేశంలో వీళ్ళు అపోజిషన్ కూసినా ఏదే కూసినా కూడా అది పక్కకు పెడితే ధరలు మాత్రం పెరుగుతాయి. ధరలు మాత్రం పెరగడం కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్లో ఒకవేళ రేట్స్ ఇంకా పెరిగితే మాత్రం దాని ప్రభావం అన్ని దేశాల మీద ఉంటుంది. ఒక విధంగా ఇంతవరకు మోడీ ఎలక్షన్స్ పుణ్యమానం ఏదో కొద్దిగా ఆపగలిగింది, కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా శక్తి లేదు. గవర్నమెంట్ కూడా తన చేతులు ఉన్నది ఏం చేసిందంటే, అది ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది కొంత. ఇది ఈ క్రైసిస్ వచ్చినప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఆదాయం కూడా కొంత తగ్గించుకున్నారు. వాళ్ళు తగ్గించుకొని సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఇంపోర్ట్స్ లో కూడా ఇచ్చే వెసులుబాటు కూడా ఆయిల్ కంపెనీస్కి ఇచ్చాను. అయినా కూడా రేట్స్ బాగా పెరిగినాయి. కాబట్టి అది ప్రభుత్వం చేతిలో కూడా ఉన్నది. మోడీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, రాహుల్ గాంధీ ప్రభుత్వం ఉన్నా గదే ఉంటుంది, కేసీఆర్ రేపు వచ్చి సెంట్రల్ కూర్చున్నా కూడా గదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధాన్ని ఆపడానికి అన్ని దేశాలు సహాయశక్తులు ప్రయత్నిస్తుంది. ఆఖరి మన శత్రు దేశం అయిన పాకిస్తాన్ యొక్క ఇన్స్టిట్యూషన్ కూడా మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ ఇరాన్కు, అమెరికాకు మధ్య, ఇజ్రాయెల్ మధ్య ఒకవేళ సయోధ్య జరిగితే, ఈ యుద్ధం ఆగిపోతే మళ్ళీ ధరలు తగ్గిపోతాయి. ఇప్పుడు $110-120 మళ్ళా $70-80 పడిపోతుంది. కాబట్టి కొంత మళ్ళీ సామాన్య పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అంతర్జాతీయ పరిస్థితి చూస్తే అది దీర్ఘకాలం పోతుందా అనేది ఒక భయం అవుతుంది. కాబట్టి ఈ భయాలు, షార్టేజీలు ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో కేవలం ఇది ఒక చిన్న ఏదో హోటల్స్ లేకపోతే కేటరింగ్ లేదా హాస్టల్స్ అని చిన్న సమస్య కాదు. ఇది మొత్తం టోటల్ ఆర్థిక వ్యవస్థ మీద పెను ప్రభావం చూపే అవకాశం ఉండదు. కాబట్టి ఇది రాబోయే కాలంలో యుద్ధం ఇదే విధంగా ఉంటే మాత్రం అన్ని, అంటే డీజిల్ రేటు పెరుగుతుంది, పెట్రోల్ పెరుగుతుంది, డొమెస్టిక్ గ్యాస్ రేటు పెరుగుతుంది, ఈ కమర్షియల్ కూడా పెంచారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ రేట్స్ కు మనం అడ్జస్ట్ చేస్తామంటే అక్కడ రేట్లు పెరిగినా కొద్ది ఇక్కడ మన దగ్గర కూడా పెరుగుతాయి. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఆ యుద్ధం మీద డిపెండ్ అయినది. కాబట్టి ఆ యుద్ధం ఒకవేళ మనం అందరం కోరుకున్న తొందరగా అది ఆగిపోతే ఈ సమస్య కొంత పరిష్కారం దొరుకుతుంది. రెండోది ఏంటంటే, ప్రభుత్వం కూడా ఈ ఇంపోర్ట్స్, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. మా ఇక్కడ NIT వరంగల్ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్టవ్ తయారు చేశారు. దానివల్ల పెద్ద ఎత్తున మనం ఎలక్ట్రిసిటీని వాడుకొని, గ్యాస్ వాడుకోకుండా ప్రత్యామ్నాయం కూడా వంట చేసుకోవచ్చు. లేదా మిగతా కమర్షియల్ కూడా పెద్ద ఎత్తున చేస్తే, అంటే ఒక విధంగా గ్యాస్ మీదే పూర్తిగా ఆధారపడి మనం అవసరాలు తీర్చుకోకుండా ఈ ఆర్థికేతర అంశ, అంటే ఇది ఈ ఇంపోర్ట్స్ కాకుండా దేశవాళీగా ఏదే వస్తున్నాయో ఇది మన వనరులను వాటిని వాడుకొని కొంత మన అవసరాలు తీసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా, దానిలో ఇప్పుడు సోలార్ ఎనర్జీ పెద్ద చేసి EV వెహికల్స్, అంటే కొంత ఇంపోర్ట్స్ మీద మనం ఆధారపడడం కొంత తగ్గించుకునే అవకాశం ఉండాలి. ఉదాహరణకు చైనా తీసుకుంటే, చైనా యుద్ధం రాకముందు నుంచి వాళ్ళు విపరీతమైన ఇంపోర్ట్ తీసుకున్నారు. ఇంపోర్ట్స్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు 6 నుంచి 7 నెలల స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మన దగ్గర దాదాపు ఒక 60-70 రోజులు, అంటే 2 నెలల పైచలకు ఉంది. తర్వాత వాళ్ళు EV వెహికల్స్ పెద్ద ఎత్తున టర్న్ అయ్యారు. అంటే పెట్రోల్, డీజిల్ వాడే బదులు ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు. అట్లాగే మనం కూడా, అంటే 2 దేశాలు పెద్ద దేశాలు, చైనా, ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్ లో పెద్ద, దాదాపు 2 కలిసి 50% ఉంటుంది మొత్తం ఇంపోర్ట్స్ లో. కాబట్టి మనం కూడా ప్రత్యామ్నాయ మార్గాలు, అంటే కొంత దీర్ఘకాల ఒక వ్యూహము, స్వల్పకాల వ్యూహం. ఈ స్వల్పకాల వ్యూహంలో ఈ యుద్ధంలో జరుగుతున్న ఈ ఏదైతే తాత్కాలిక పరిస్థితుల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి. అంటే నా ఉద్దేశంలో ధరలు పెరగడం అనేది ఒక పెద్ద సవాలు, ఒక
ఒక సీరియస్ ఛాలెంజ్, ఒక పెద్ద సమస్య ప్రజలైతే సప్లైస్ చాలా అది ఒక క్రూషియల్ ఎలిమెంట్ అవుతుంది. సప్లైస్ రేపు మళ్ళీ యుద్ధం ఇంటెన్సిఫై అయితే మళ్ళీ సప్లైస్ ఆగిపోతే షార్టేజ్లు ఏమైతాయో, షార్టేజ్ ఎక్కువైతే ఆర్థిక వ్యవస్థ ఇంకా బాగా దెబ్బతింటుంది, ప్రజలందరూ కూడా దెబ్బతింటారు. కాబట్టి ఇవన్నీ కూడా సవాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఈ సవాళ్ళని ఇంతవరకు కూడా ఒక విధంగా మన ప్రభుత్వం చేసిన మోడీ ప్రభుత్వం అన్న కేంద్ర ప్రభుత్వంలో మోడీ బీజేపీ ఉంటాడు, ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. ప్రభుత్వం చేసిన కొన్ని పనుల వల్ల ఏంటంటే ఒక కేవలం గల్ఫ్ కంట్రీస్ మీదే కాకుండా రష్యా నుంచి మొదలు పెడితే అటు బ్రెజిల్, అటు అర్జెంటీనా, లేకపోతే ఇటు ఈవెన్ అమెరికా నుంచి కూడా అంటే డైవర్సిఫై అంటే మన ఇంపోర్ట్స్ ను చాలా దేశాలకు మనం అది చేంజ్ చేసుకున్నాం. కేవలం గల్ఫ్ కంట్రీస్ మీదే కాకుండా వివిధ దేశాల మీద డైవర్సిఫై చేసుకున్నాం. కాబట్టి కొంత సప్లైస్ మనకు కొద్దిగా తక్కువ ఎఫెక్ట్ ఉన్నది. వేరే దేశాల మీద చూసుకుంటే ఉదాహరణకు మన సబ్ కాంటినెంట్ ఉన్నది, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, లేకపోతే నేపాల్, ఈ దేశాలలో షార్టేజ్ ఉన్నది, ధరలు బాగా పెరిగినాయి. పాకిస్తాన్లో అయితే వాళ్ళ మినిస్టర్ చెప్పిండు నిన్న పార్లమెంటులో, ఏది పాకిస్తాన్ ఆయిల్ మినిస్టర్ చెప్పిండు, ఇండియాలో 60-70 రోజుల వరకు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటే మన దగ్గర ఒక రోజు కూడా లేదు. మనం కమర్షియల్గా ఒక వారం రోజుల వరకే ఉన్నది. ఒకవేళ సప్లైస్ ఏమైనా డిస్టర్బ్ అయితే పెద్ద ఎత్తున దెబ్బతింటాం. అక్కడ రెండింతలు పెరిగింది పెట్రోల్, డీజిల్ రేట్స్, అన్ని రేట్లు కూడా మోర్ దాన్ 2 times పెరిగినాయి. దాదాపు 400 రూపీస్ పై చిలుకున్నది అక్కడ లీటర్. ఇది పాకిస్తాన్ అంటే ఎఫెక్ట్ అవుతున్నది. నాట్ ఓన్లీ అమెరికాలో కూడా మా సన్స్ డాక్టర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర కూడా రేట్స్ పెరిగినాయి బాగా. అక్కడ కూడా గ్యాసోలిన్ అంటారు, అక్కడ కూడా రేట్స్ పెరిగినాయి. ప్రపంచం మొత్తం మీద రేట్స్ పెరుగుతున్నాయి. ఈ విషయం అందరూ కూడా మీ ప్యానల్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీరు రాజకీయం చేయకుండా విషయాలుగా మాట్లాడండి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏం చేసే అవకాశం ఉంటుంది. ఒక బీజేపీ అవకాశవాదమే, ఎలక్షన్స్ వరకు చేయలేదు, తర్వాత చేసింది, అది వేరు. ఆ విషయాలు అవకాశవాదం, రాజకీయాలు. కానీ విషయం యొక్క తీవ్రత, విషయం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పెను సవాళ్ళు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. ఒక్క ధరలే కాదు, ఉద్యోగ దెబ్బతింటుంది, సప్లైస్ దెబ్బతింటాయి, రకరకాల అంశాలు దెబ్బతింటాయి. కాబట్టి ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళ లాభాలను కానీ మిగతావన్నీ కూడా తగ్గించుకొని, ఈ ఎక్సైజ్ డ్యూటీ కానీ ఇంకా ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ ఇంకా తగ్గించుకొని, ఇంకా సాధ్యమైనంత వరకు ధరలను పెరగకుండా చూస్తే గవర్నమెంట్స్ కూడా మంచిది. ఎందుకంటే నాకు తెలుసు ఏ గవర్నమెంట్ కూడా ధరలు పెంచి దెబ్బతినే పరిస్థితి క్రియేట్ చేసుకోవాలి, అది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అది కేంద్ర ప్రభుత్వం కానీ. కానీ ఇన్విటేబుల్ ఉన్న సందర్భాలలో మాత్రం ఇప్పుడు ఇది మాత్రం మన ఏ ప్రభుత్వం చేతుల్లో లేదు, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. కాబట్టి భవిష్యత్తు ఏ విధంగా టర్న్ అవుతున్నది అల్టిమేట్ గా నిర్ణయించేది గల్ఫ్ వార్ ఒకవేళ తొందరగా డిసైడ్ అయితే మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్ స్టెబిలైజ్ అయ్యి తగ్గితే మాత్రం ప్రభావం తక్కువ ఉంటుంది. లేదా దీర్ఘకాలం పోతే మాత్రం భారతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు, ఎంప్లాయ్మెంటు, ధరలు అన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి సవాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. రైట్ సాగర్ రెడ్డి గారు, 3 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిన తర్వాత రేట్లు పెంచడాన్ని ఎలా సమర్థించుకుంటారు? పాపిరెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. ధరల నియంత్రణ యొక్క నిధుల యొక్క వాడకాలను ప్రజలు కూడా భాగస్వామ్యాలై బాధ్యతాయుతంగా మెదిలిన నాడు ఇట్లాంటి సిస్టమ్స్ అన్నిటికీ ఎంత ఇబ్బందులు వచ్చినా అరికట్టే అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు పాపిరెడ్డి గారు అన్నట్టుగా నేను విమర్శించట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో నేను అంటే మిగతా పార్టీలో విమర్శాత్మకంగా తీసుకోకూడదు దయచేసి. ఈ మధ్య కాలం లోపల మన యొక్క దూరదృష్టి వల్ల రాబో ప్రమాదాలను పసిగట్టి పరిపాలించేటువంటి విధానాలను పుణికిపుచ్చుకొని పనిచేస్తున్న నరేంద్ర మోడీ లాంటి నాయకుల యొక్క ఇంకా మిగతా పార్టీల నాయకులు కూడా కొంతమంది సలహాలు ఇస్తున్నారు, సంప్రదిస్తున్నారు. అది అంతర్గతంగా జరుగుతున్నటువంటి విధానాలే. అంటే దూరదృష్టితో ప్రజలకు ఇబ్బంది జరగద్దు అనేటువంటి భావనతో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. కాబట్టే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఎక్కువగా మనం నిలబడగలుగుతున్నాం, ఇలా తట్టుకొని నిలబడగలుగుతున్నాం. మనకన్నా మన పొరుగు రాష్ట్రాలంటే వాటికి ఇంకా అసలు వాటిని పెద్ద లెక్కలకు తీసుకోవద్దు. కానీ దూరం ఉన్నటువంటి దేశాలు కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ను అనుభవిస్తున్నాయి ఆ దేశాలలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి. రెండవ కారణం ఏంటి అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా ఒకసారి మనం విశ్లేషణ చేయవలసిన అవసరం ఉండేది, ఆలోచించవలసిన బాధ్యత ఉంది. ఎందుకు అంటున్నాం అంటే వాళ్ళ విధానాలన్నీ కూడా డబ్బు ఎలా సంపాదించాలి అనేటువంటి కాన్సెప్ట్లో పోయి అది మంచా చెడా
దానివల్ల ప్రకృతికి పర్యావరణానికి లేకపోతే సమాజానికి కీడా మేళ అనేటువంటి ఆలోచన విధానాలు లేకుండా పరిపాలిస్తున్నటువంటి నాయకుల యొక్క సంఖ్య ప్రపంచం అంతవరకు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక యుద్ధం వచ్చింది. యుద్ధం రావడానికి గల కారణం ఏంది? నీ భూభాగాన్ని ఆక్రమించుకున్నారా, లేకపోతే నీ మీద ఏమైనా దాడి చేసిరా, నీ సంస్కృతిని ఏమైనా సర్వనాశనం చేసిరా, ఏదో ఒకటి జరుగుతున్నాయి కదా. నా జోలికి వస్తే నేను ఇంకో జోలికి పోతా. కానీ అనవసరమైనటువంటి విషయాలలో వాళ్ళ యుద్ధ విమానాల వ్యాపారం కోసమో లేకపోతే ఈ యుద్ధం ద్వారానే వ్యాపారం చేయాలనేటువంటి ఒక దిక్కుమాలిన ఆలోచన విధానాలతోటి ఇవాళ ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం జరుగుతుంది. ఈ అల్లకల్లోలం అది తిరిగి అన్ని దేశాలకు కూడా సృష్టించే నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మన దేశంలో మాత్రం ఒక పరిపూర్ణమైన పవిత్రమైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యారు. దానికి ఈ దేశానికి మేమైతే గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. రెండవది, 3 రాష్ట్రాల ఎలక్షన్ల కోసమే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఈ మన డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ ఆయిల్ మీద కానీ వ్యాపార దృక్పథంతో ఆలోచించలేదు. అది ఓట్ల దృష్టితోటి కూడా ఎప్పుడు ఆలోచించలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఇంతకుముందు పాపిరెడ్డి గారు క్లియర్గా చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉన్న రేట్లు, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయంటే జిఎస్టీ కింద ఈ ఆయిల్ కార్పొరేషన్ కూడా కంపెనీలను కూడా తీసుకోవాలని చెప్పి ఎప్పుడో చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు. కానీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. తద్వారా జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ఆ రాష్ట్రాలలో కొంత రేట్లు ఎక్కువ చేసి వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి వాళ్ళ ఒక మార్గాన్ని వెంకలాడుకున్నట్టుగా కనబడుతున్నది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కొన్ని రాష్ట్రాలు మన ఓపెన్గానే వాళ్ళు జిఎస్టీ కిందకి రావాలని కూడా మన ఇక్కడ నుంచి పోయిన ఆర్థిక మంత్రి అప్పుడు మన ఈటల రాజేందర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిఎస్టీ దాని మీద చర్చ జరిగినప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఒక రకంగా మాట్లాడారు, అక్కడికి పోయిన తర్వాత ఓ రకంగా మాట్లాడారు. అంటే వాళ్ళ అప్పుడున్నటువంటి వెసులుబాటు పరిస్థితులు ఆ ప్రభుత్వాల విధానాలను బట్టి మాట్లాడడం జరిగింది. మరి ఆయిల్ కార్పొరేషన్ కూడా జిఎస్టీ కిందగా తీసుకొచ్చినట్టయితే ఇవాళ కొంత కంట్రోల్లో ఉండునేమో. అందరికి సమాంతరంగా దేశవ్యాప్తంగా అందరికి సమాంతరంగా ఇప్పుడు మనకున్న పక్క దేశాలకు 10 రూపాయలు 8 రూపాయలు తేడాలు ఉన్నాయి రేట్లలో. సో ఇది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండు కావచ్చు. కానీ అది ఆ రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను బట్టి కొంతమందికి ఎక్కువ రేట్లలో దొరుకుతుంది, కొన్ని రాష్ట్రాలకు తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇది ఒక పద్ధతి. ఇక ఎలక్షన్ల కోసం మాత్రం ఎప్పుడు కూడా మేము రాజకీయ దృక్పథ కోణంతో ఓట్ల కోసం ఈ ఆయిల్ వ్యవహారాలలో ఎప్పుడు కూడా పనిచేయలేదు. గ్యాస్ విషయంలో కానీ పెట్రోల్ విషయంలో కానీ డీజిల్ విషయంలో కానీ నియంత్రణ పద్ధతి ప్రకారంగానే ఎంత అవసరం ఉంటుందో అంత ఉండేటువంటి దానికోసమనే విపరీతమైనటువంటి ప్రయత్నం చేసింది భారతదేశ ప్రభుత్వం. ఎక్కడెక్కడ ఒక గల్ఫ్ కనుక ఎగిరిపోతే ఇంకెక్కడికి వెళ్ళి తీసుకురావాలనే యోజనలో ముందు చూపుతో మాత్రం పనిచేసింది అనే దానికి మాత్రం ఇది మేము గర్వకారణంగానే చెప్తున్నాం మేము. ఇక మూడవది, ఇక్కడ అంటే ప్రభుత్వాలు ఆలోచించవలసినది ఏంటంటే ఎనర్జీని పెంచుకోవడానికి చేయవలసిన బాధ్యత అందరికీ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మా దగ్గరనే హుజరాబాద్లో డంప్ యార్డ్ అనేటువంటి దాన్ని ఒక ఉద్యమం లేచింది. ఇప్పుడు వేస్ట్ టు ఎనర్జీని తీయాలి అనేటువంటి భావనతోటి ఒక సిస్టాన్ని తయారు చేశారు. సో దాన్ని పుణికిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అనుకూలమైనటువంటి వాతావరణాలను కనిపించుకొని ఆ వేస్ట్ టు ఎనర్జీ కావచ్చు, సోలార్ టు ఎనర్జీ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఎన్ని రకాల ఎనర్జీలను తీసుకోవని తయారు చేసి ప్రజలకు ఉపయోగపడే పద్ధతులు మలుచుకోవాలనేటువంటి దానిలో కొంత రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడక్కడ చాలా దిక్కులో కూడా ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రం కూడా వెనుకబడే ఉన్నది అని చెప్పొచ్చు. ఎందుకంటే సోలారు ఎనర్జీని తీసుకొని సరైనటువంటి విధానాలు చేయాలని అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు గిట్ట వీళ్ళంతా ఏమన్నారు, మేమే దీన్ని నిర్మాణంలో దశలో ముందుంటాం అని చెప్పి గొప్పలు చెప్పారు. వాళ్ళు వచ్చినాక కొద్ది రోజులే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత కొద్ది రోజులనే సోలార్ ఎనర్జీ దాని మీద చర్చ జరిగింది. మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తామని చెప్పారు. దానికి తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారంగా కొన్ని కంపెనీలకు మీరు పోయి ఎంక్వైరీ చేయండి, ఆ రైతులను బట్టి ఆ ఉన్నటువంటి రైతుల యొక్క పొలాలను లేకపోతే వాళ్ళు పెట్టుకునే పద్ధతి కనుక ఉన్నట్టయితే సోలార్ ఎనర్జీని డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 3 ఎకరాలు 2 ఎకరాలు 4 ఎకరాలు ఎకరం ఇట్లా
సబ్ స్టేషన్లకు దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ లెవెల్ వేస్ట్ ల్యాండ్స్లో కానీ లేకపోతే ఇంకేమైనా పెట్టాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి రైతులు వాళ్ళని ఉంటే మీరు ఆ సోలార్ ఎనర్జీని డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి అన్ని జిల్లాలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడేసిన గొంగలికి అక్కడే ఉంది. అది ఎక్కడ కూడా ఒక్క ఇంచు మందం కూడా పని కాలేదు. సో ఇది ఎందుకు అంటున్నాను అంటే అది విమర్శాత్మకంగా ఉంది అనట్లేదు. అది డెవలప్మెంట్ అయితే ఇవాళ సోలార్ ఎనర్జీ వస్తుండే, సోలార్ ద్వారా నీకు గ్యాస్ కూడా వాడకం తగ్గుతుండే, ఉగల మీద ఆధారపడకుండా సొంత ఎనర్జీని తయారు చేసుకునేటువంటి కాన్సెప్ట్లు ఉండే. అవి డెవలప్మెంట్లో ప్రభుత్వాలు కొంత ఈ రాజకీయ కక్షలతోటి విధానాలతోటి వెనుకబడిపోయినాం అనేది మాత్రం ఇది ఖచ్చితంగా నిజం. దీన్ని డెవలప్మెంట్ చేయడానికి అన్ని పార్టీలు అందరు నాయకులు కూడా ఆలోచించి ఈ ఎన్ని రకాల ఎనర్జీలు ఉంటాయో అన్ని రకాల ఎనర్జీలన్నింటినీ కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత విజ్ఞులైనటువంటి ప్రభుత్వాలకు, విజ్ఞులైనటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నాను. రైట్. పాపిరెడ్డి గారు చెప్పండి, డొమెస్టిక్ సిలిండర్ ధర పెంచకపోయినా కానీ ఎల్పిజి కమర్షియల్ది పెంచేశారు, దాని ప్రభావం సామాన్యుల ప్రజలపైన ఎలా ఉంటుందండి సార్? ఇప్పుడు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ కమర్షియల్ గ్యాస్ కూడా అది మళ్ళీ ప్రజల కోసమే. అది కమర్షియల్ అని ఇప్పుడు ఎందుకు కమర్షియల్ అని అంటున్నామంటే మనకి ఎల్పిజి మీద సెంట్రల్ గవర్నమెంట్ వేరే ఏ పార్టీల అధికారాలు ఉన్నా కూడా ఈ ఎల్పి అంటే డొమెస్టిక్ దాని మీద సబ్సిడీ ఇస్తూ రావడం జరిగింది. కాబట్టి మనకు అది ఎల్పిజి పెరగలేదు. కానీ మామూలుగా చూసుకుంటే మార్కెట్ రేట్లలో మన గ్యాస్ రేట్ ఎక్కువనే ఉన్నది కాబట్టి కమర్షియల్ గ్యాస్ కన్నా డొమెస్టిక్ గ్యాస్ కన్నా ఇప్పుడు కూడా గృహ అవసరాలు మన వాడే గ్యాస్ కన్నా కూడా కమర్షియల్ గ్యాస్ రేట్స్ అప్పుడు ఎక్కువనే ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అంటే ఇక్కడ రాజకీయాలు ఉన్నాయి, అదే చెప్తున్నారు. రాజకీయాలు లేకుండా ఇంతకుముందు బీజేపీ ప్రతినిధి అన్నట్టు మనకి రాజకీయాలు ఏం లేవు. రాజకీయాలు ఖచ్చితంగా ఉన్నాయి. రాజకీయాలు ఏంటంటే ఎలక్షన్స్ వరకు పెంచారంటేనే ఎలక్షన్స్ ముందు పెంచితే దెబ్బతింటారు కాబట్టి పెంచలేదు, తర్వాత పెంచారు కాబట్టి రాజకీయం ఉంది. రెండవది ఏంటంటే ఈ ఏదైతే ఈ రేట్స్ పెరుగుతున్నాయో పెరిగిన తర్వాత ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ అనేది ఏదో లగ్జరీ కాదు, కామన్. ప్రతి వ్యక్తి కూడా ఇవాళ రేపు ఈ ఫాస్ట్ ప్రపంచంలో చాలా మంది అది ఇండ్లలో తయారు చేసుకొని తినే వ్యవస్థ తగ్గిపోతుంది కాబట్టి చాలా మంది హోటల్. సార్ పాపిరెడ్డి శివకుమార్ అలా దగ్గరికి మీ దగ్గరికి వస్తాం మళ్ళీ. సార్ శివకుమార్ గారు చెప్పండి, కేంద్ర రేట్లు పెంచిన నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ధరల నియంత్రణ చేపట్టే కార్యక్రమాలు ఏమైనా చేస్తారు? వైకే టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. మార్నింగ్ సార్. అయితే మొత్తానికి ఇదంతా రాజకీయంతోనే ముడిపడి ఉంది అనేది నా ఉద్దేశం. కానీ ఈ పాపిరెడ్డి గారు కానీ లేకపోతే ఇప్పుడు విద్యాసాగర్ గారు కానీ రాజకీయం మాట్లాడొద్దు, లేకపోతే రాజకీయాలు మాట్లాడండి కానీ అది అదే కోణం చూడొద్దు. అంతర్జాతీయంగా మార్కెట్లు పరిస్థితి ఆర్థిక కోణం కూడా చూడండి, మీరు చూస్తే అర్థమైంది. పాపిరెడ్డి గారు నేను కాదంటలేను, కానీ పరిస్థితులు ఏంది? ఇదే పని ఎలక్షన్ల ముందు చేస్తుంటే మోదీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం మీద ఈ 5 రాష్ట్రాలలో రిజల్ట్స్ ఏముంటుండే అనేది ఒకసారి వాళ్ళు విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే వార్ స్టార్ట్ కాక ముందు నరేంద్ర మోదీ గారు ఎందుకు మొత్తానికి అటు ఆ వార్ చేసే దేశాలకు ఆయన పోయి వచ్చిన తర్వాతనే వార్ అయింది. మరి అటువంటిప్పుడు సర్ది చెప్పి వార్ చేయొద్దని ఆపేది ఉండే, నువ్వు ఆ స్థాయిగా ఉంటే ఈరోజు వార్ జరగకపోతే నీకు రేట్ పెరగకపోతే ఉండే అనుకుంటే. అంటే ఇవన్నీ కూడా రాజకీయ పరంగానే ఆయన నాకు మిత్రుడు అంటాడు, లేకపోతే నేను చెప్పినట్టు వింటాడు అంటాడు. ఆయననేమో ఉల్టా నేను చెప్తేనే ఆయన వార్ ఆపేసిండు, ఆపరేషన్ సింధూర్ ఆపిండు అని చెప్పి ఆయన చెప్తాడు. ఇవన్నీ రాజకీయంతో ముడిపడిన రాజకీయం లేదు. ఇప్పుడు ఈరోజు కమర్షియల్ గ్యాస్ మీద 993 రూపాయలు పెంచితే ఈరోజు ఒక 60 రూపాయలు 50 రూపాయలు ఉన్న ఇడ్లీ ఈరోజు 100-120 రూపాయలకు పెరుగుతుంది. సామాన్య మానవుడు కానీ లేకపోతే బయటి స్టేట్ కెన్ వచ్చిన వాళ్ళు కానీ బయటి రాష్ట్రం కెన్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరైతే ఈ తినడానికి ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి, వాళ్ళ మినిమం బడ్జెట్ మీద వాళ్ళు రేపు లైఫ్ ఒక నెల మొత్తం ఎట్లా నడపాలా అనే ఒక క్యాలిక్యులేషన్ ని ఈరోజు మొత్తానికి దాని మీద దెబ్బ పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మొత్తానికి ఈరోజు హోటల్ ఇండస్ట్రీ అనుకోండి, లేకపోతే ఏదైనా ఫాస్ట్ ఫుడ్ టైప్ కానీ లేకపోతే ఇంకేదో కానీ అదంతా మొత్తానికి ఎవరి మీద భారం పడుతుంది? సామాన్యమైన మానవుని మీదనే భారం పడుతుంది. తినాలంటే ఖచ్చితంగా 100 రూపాయలకి ఇవాళ 200 రూపాయలు పెట్టాల్సిందే, లేకపోతే కుదరదు. అది తినలేకుండా ఉండలేరు. లేకపోతే బడ్జెట్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆలోచిస్తే బడ్జెట్ సరిపోదు. ఇప్పుడు ఒకటేసారి
డబుల్ ద రేట్ హైక్ అయింది అంటే ఎవరైనా ఆలోచిస్తారు దాని మీద. ఆ రకంగా ఈ రాజకీయంగా మాట్లాడదు, లేకపోతే బీజేపీ ప్రభుత్వం అనొద్దంటే, బీజేపీ ప్రభుత్వం మొత్తానికి చేస్తుంది రాజకీయం. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. అచ్చేది నాయంగే, అచ్చేది నాయంగే, అచ్చేది నాయంగే అని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల కింద చెప్పిండు. ఈ రోజు అచ్చేదీన్ వచ్చిందా, లేకపోతే జనాలు కానీ తినేటోళ్ళు కానీ సచ్చేదీన్ వచ్చిందా? ఒక్కసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలోచించాలా. అండ్ మోర్ ఎవర్ ఎలక్షన్ స్టంట్ మీద ఆలోచిస్తే ప్రతి దగ్గర వాళ్ళ అధికారంలో రావడానికి వాళ్ళు చేస్తున్న ప్రత్యామ్నాయాలు కానీ, వాళ్ళు చేస్తున్న దోపిడీ కానీ, ఈరోజు బెంగాల్లో తీసుకుంటే 90 లక్షల ఓట్లు వాళ్ళు డిలీట్ చేసిండ్రంటే ఏ దిశగా తీసిండ్రు? అక్కడ ఏదైతే ఎలక్షన్ లో పనిచేసే ఆఫీసర్లది కూడా ఓట్లు తీసిండ్రు అంటే, సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని మళ్ళీ 32 లక్షల రూపాయలని మళ్ళీ దాన్ని యాడ్ చేయండి అనే రకంగా చెప్తే కూడా 3500 4000 ఓట్లు వాళ్ళు యాడ్ చేసి వదిలేసిండ్రు అంటే, వాళ్ళ కక్ష సాధింపు కానీ, లేకపోతే మమతా బెనర్జీ మీద ఒత్తిడి కానీ, లేకపోతే బెంగాల్లో మేము ప్రభుత్వం రావాలని. ఒకవేళ నిజంగా కూడా మొత్తానికి బెంగాల్కెళ్ళి బయటి బంగ్లాదేశ్కి కానీ ఇంకెక్కడికైనా వస్తున్నారు అనుకుంటే దాన్ని అరికట్టాలి ఎవరు? రాష్ట్రం ఎట్లాగో చేసేది చేస్తుంది. కేంద్రం ఏం చేస్తుంది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? లేకపోతే సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంటూ నిద్రపోతుంటా? నిద్ర వ్యవస్థలకే నివ్వాలా. ఇప్పుడు ఈరోజు మాట్లాడితే హైదరాబాద్ లో కూడా మొత్తానికి చొరబాటుదారులు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, లేకపోతే ఇంకా వేరే దేశస్తులు ఉన్నారు. ప్లస్ అక్కడ మొత్తానికి మూలాలన్నీ హైదరాబాద్ లోనే దొరుకుతున్నాయి. ఏం చేస్తుంది సెంట్రల్ వ్యవస్థ? ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్? ఏం నిర్ణయం తీసుకుంటుంది? మీరు ఎప్పటికప్పుడు రాజకీయ పరంగానే ఆలోచిస్తుంటే నరేంద్ర మోదీ అని అమిత్ షా తప్ప మిగతా ప్రజా ప్రయోజన విధానాలు. మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పిండు? నేను అధికారంలోకి వచ్చిందే జీరో బ్యాలెన్స్ మీద 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరు ఖాతాలో ఇస్తున్నారు. ఈరోజు మొత్తానికి కాలాదాన్ లాయింగ్ అన్నారు. ఏడవైనా అవన్నీ మీరు ప్రతిసారి మళ్ళీ ఇంకా మీదకెళ్ళి నేను విశ్వగురు అంటావు, లేకపోతే ఇంకేదో అంటావు. మొత్తానికి అన్ని రకాలుగా కూడా నేనే హీరో అనే రకంగా మాట్లాడితే, సరే, ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ అన్ హీరో, యు బీ హీరో, డోంట్ వరీ, వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ యువర్ హీరోయిజం. బట్ మీరు చేసేది ఏం చేస్తున్నారు? ప్రజల మీద ఈరోజు ప్రజలను అంటి వీరుస్తున్నారు. ఈరోజు సామాన్యమైన మానవుని మీదనే ఎఫెక్ట్ పడేలాగా మీరు చేస్తుంటారు. రేపు ఇప్పుడు ఆల్రెడీ ఈ 5th రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ పెట్రోల్ మీద, డీజిల్ మీద కూడా రేట్ పెరిగింది. పెట్రోల్ డీజిల్ మీద రేటు పెరిగిందంటే, డీజిల్ రేట్ పెరిగిందంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మీద పెరిగినట్టే. ట్రాన్స్పోర్ట్ మీద అంటే ఎక్సైజ్ డ్యూటీ కానీ, లేకపోతే ఇంకోటి మొత్తం మళ్ళీ ఆ రేట్లు కూడా పెరుగుతాయి. అంటే మీరు ఆలోచించేది ఏంది? సంస్కరణలు తీసుకొస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్పి కాంగ్రెస్ మీద ఏడిసి ఈరోజు మీరేం చేస్తుండ్రు? గతంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా జరిగినాయి కదా, ఇబ్బందులు జరిగినాయి కదా. 400 రూపాయలకి మామూలుగా డొమెస్టిక్ సిలిండర్ ఉండే. ఈరోజు డొమెస్టిక్ సిలిండర్ ఎంత మనకి? ఎల్పిజి ఆల్రెడీ దగ్గర 1000 రూపాయలు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సబ్సిడీ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో వస్తుండే, అది మహిళ కానీ లేకపోతే పురుషుడు కానీ. ఈరోజు ఆ సబ్సిడీ కూడా రావట్లేదు లేదు. మాటలు చెప్పడం మటుకు మేము సబ్సిడీ వేస్తున్నాం, సబ్సిడీ ఎక్కడ కూడా ఎవరికి వేయడం లేదు. అంటే మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది ప్రజలకు అర్థమైంది. కానీ ఇంకా కూడా ప్రజలు మొత్తానికి నరేంద్ర మోదీ గారు ఏదో నమ్మో అనే ఆలోచన. ఈరోజు బీజేపీ అనేది కూడా మర్చిపోయేలాగా నరేంద్ర మోదీ, అమిత్ షా చేస్తున్న కుట్రలు ఈరోజు ఇబ్బందికరంగా ఉంది. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా కూడా ప్రజలలో మార్పులు వస్తే రేపు అత్యధిక నాయంగే అనే ఆలోచనకి రేపు ప్రజలు ఇంకా 2-3 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీకు అప్పుడు చూపిస్తారు ప్రజలు ఏందనేది. ఎందుకంటే దిస్ ఇస్ ద లాస్ట్ టర్మ్ దట్ బీజేపీ విల్ విన్ ఇన్ ద సెంటర్. నెక్స్ట్ టైం ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దిమాగ్ అంతా మొత్తానికి ఆపోజిషన్ పార్టీ లేకుండా చేయాలనేదే బీజేపీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రభుత్వం. ఈరోజు అమిత్ షా కనుసంధానాలనే మొత్తానికి బెంగాల్ మొత్తంలో అమిత్ షా పోయి అక్కడే ఉండి మొత్తానికి ఆడ చాకచక్యం చేస్తుండు. మొత్తానికి అక్కడ ఒక క్యాండిడేట్ పక్కన ఒక సబార్డినేట్ అనుకో, లేకపోతే ఫ్రెండ్ అనుకో, లేకపోతే ఆయన అనుచరుడు అనుకో ఉంటే వాడిని భయభ్రాంతం చేసి మళ్ళీ బిడ్డ మీరు కనబడితే మీ పని చేస్తామనే రకంగా మాట్లాడుతున్నట్టు రాజకీయం కాకపోతే ఇంకేముంటుందండి? ఒకటి, రేపు జరిగేదంతా సామాన్యుని నడ్డి విరగడమే జరుగుతుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదో పబ్లిక్ కి మేలు చేస్తుందని పబ్లిక్ ఆలోచించారు.
లేకపోతే మొత్తానికి దేశం కోసం ధర్మం కోసం అనే నినాదం అలా ఆలోచించడం వాళ్ళు ఇప్పుడు ఏం లేదు. నరేంద్ర మోదీకి ఫ్యామిలీ లేకపోయినా పర్లేదు, వాళ్ళ దత్తపుత్రులు ఇద్దరికి దోచి పెట్టడం అయితే ప్రతి ఇంటర్నేషనల్ దేశంలో పోయి అంతా వాళ్ళకే దోచి పెడుతుంటే ఈ రోజు ఏం జరుగుతుందని నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం. రైట్, రామూర్తి గారు మీరు చెప్పండి, మీ ఎల్పిజి రేట్ల పెంపును మీ పార్టీ ఎలా చూస్తుంది? ఆల్రెడీ నిన్న మీ నాయకుడు అన్నారు కార్మికుల దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం కార్మికులకి గిఫ్ట్ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు, నిన్న ఎలా చూస్తారు? 100% కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అండి. ఎందుకంటే మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం, మనం సేమ్ ఇదే డిబేట్ లో గత 15-20 రోజుల కింద నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే సంక్షోభం పొంచి ఉన్నది, వాస్తవంగా రేట్లు పెరుగుతాయి, అదే విధంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ దాంతో పాటు ఏదైతే ఎల్పిజి గ్యాస్ కానీ చాలా కొరత వచ్చే ప్రమాదం ఉన్నది. అంటే లేదు లేదు కొరత లేదు, మొత్తం అసలు దేశంలో సమస్య లేదు, అసలు గ్యాస్ విషయంలో అయితే అసలే లేదు, ఇక పెట్రోల్ డీజిల్ అంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అంటే కూడా నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ రోజు ఎన్ని రోజులు బొకాయించినా కూడా నిజాలు నిర్భయంగా బయటపడితే అన్నది ఈ రోజు బయటపడ్డది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ సంక్షోభం ద్వారా స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూసివేసిన తర్వాత ఎందుకంటే ఈ పరిస్థితులు వస్తున్నాయి అన్నది కూడా అందరికి తెలుసు. సరే, కొన్ని ఏంటంటే దేశం ఏ విధంగా చర్యలు తీసుకున్నది, గత పాలకులు ఏం చేసిండ్రు, మళ్ళీ తర్వాత బీజేపీ మధ్యలో వాజ్పేయి వచ్చిన తర్వాత ఏం చేసింది, తర్వాత మోడీ వచ్చిన తర్వాత ఏం చేసింది అన్నది కూడా కొంచెం మనం కూలంకూషంగా చర్చించుకుందాం. ఎందుకంటే 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో అసలు దేశ సంరక్షణ విషయంలో లేకపోతే దేశానికి యుద్ధం వచ్చినప్పుడు విపత్కరమైన సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలన్నది వాస్తవంగా కొంతమంది నాయకులు అంటే కొన్ని ప్రభుత్వాలు వాస్తవంగా చెప్పాలంటే గొంగడి కప్పుకొని పండుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా దేశాన్ని ఎక్కువ రోజులు పాలించింది కాంగ్రెస్, అందరికీ తెలుసు. దాని తర్వాత ఏంటంటే వాజ్పేయి వచ్చిన తర్వాత వాజ్పేయి కాలంలో ఎందుకంటే 90-91లో గల్ఫ్ యుద్ధం జరిగింది. ముఖ్యంగా మనం డీజిల్ పెట్రోల్ అదే విధంగా గ్యాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 90-91లో యుద్ధం వచ్చిన తర్వాత తను అనుభవించండు. ఎందుకంటే ఒక పౌరునిగా అదే విధంగా ఒక రాజకీయ నాయకుడిగా అనుభవించండు. ఎందుకంటే దాని తర్వాత 96లో 15 రోజులు ప్రధాని అయ్యిండు ఏదైతే వాజ్పేయి గారు. దాని తర్వాత 98-99లో 13 నెలలే ప్రధాని అయ్యిండు. దాని తర్వాత 99 నుంచి 5 సంవత్సరాలు ఉన్నాడు. ఈ క్రమంలో ఏం చేసిందంటే గత అనుభవాలు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు అదే విధంగా దేశం ఎదుర్కొన్న పరిస్థితులు మైండ్ లో పెట్టుకొని ఒక 3 దిక్కుల ఏదైతే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని పెట్టిండు. అవి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు దేశాన్ని కాపాడుతుంది అంటే ఎందుకంటే వాజ్పేయి ఎక్కడున్నా కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మహానుభావుడు కాబట్టి. సరే, రాజకీయాల గురించి తర్వాత మాట్లాడదాం. అసలు మోడీకి తెలివి లేదు, అదే విధంగా గతంలో ఉన్న పాలకులకు కూడా ఈ విషయంలో సోయి లేదన్న విషయం ఎందుకంటే స్పష్టం. ఎందుకంటే విశాఖపట్నంలో 1.33 MMT, అదే విధంగా మంగళూరులో 1.50 MMT, అదే విధంగా పాడూరులో 2.50 MMT. ఇది మొత్తం కలిపితే ఏంటంటే 5.33 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్స్ రిజర్వ్ చేసి పెట్టింది. ఎందుకంటే దేశానికి ఎప్పుడైనా యుద్ధం వచ్చినా విపత్కర సమస్యలు వచ్చినా, ఎందుకంటే ఈ దేశం ముఖ్యంగా భారతదేశం 80 నుంచి 85 ఏదైతే మనం దిగుమతుల మీద ఆధారపడి ఉన్నామో ముఖ్యంగా చమురు విషయంలో, ఈ విషయంలో ఎందుకంటే మనం ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా కష్టాలు వస్తాయని దాదాపు 15-20 రోజులు ఇక ముఖ్యంగా ఇక కొంచెం మన తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే పీస్ గా వాడుకుంటే ఓ నెల రోజులు మాత్రం రిజర్వ్ ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇది అద్భుతమైన మోసం ఏంటంటే ఇప్పుడు ఏదైతే కోవిడ్ టైంలో 19 రూపాయలు బ్యారెల్ దొరికిందండి. ఎందుకంటే మొత్తం లాక్డౌన్ లో ఉన్నది కాబట్టి లాక్డౌన్ ఉన్న విషయంలో మొత్తం బ్యారెల్ రేట్ తగ్గిపోయింది. ఇప్పుడు 100 నుంచి 110 రూపాయలు ఇప్పుడు ఉన్నది. అదే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు క్లియర్ చెప్పేది ఏంటంటే 130 బ్యారెల్ రేట్ వచ్చేంత వరకు ఏది కూడా ఏ చమురు కానీ పెంచొద్దు. వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 19 రూపాయలకు ఏదైతే బ్యారెల్ రేటు ఉన్నప్పుడు కొని మొత్తం నింపుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏదైతే స్ట్రాటజిక్ ఆయిల్ రిఫార్మ్ లో ముఖ్యంగా ఏదైతే మోడీ దాదాపు 5.33 MMT ఈ చమురును వాస్తవంగా నిల్వ చేసిండు. అది ఎంత అండి? 19 రూపాయల బ్యారెల్. దాని రేట్ ఎంత ఉండాలండి? 30 రూపాయల నుంచి 40 రూపాయలు మార్కెట్లకు వస్తుండాలి. సరే, ఇది వస్తున్నావా ఇప్పుడు ఈ ఏది స్టోరేజ్ చేసింది బయటికి జనాలకు వస్తున్నావా లేకపోతే హార్మోజ్ నుంచి వస్తున్నదా అన్నది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకవేళ ఇది దాచుకున్నది ఏదైతే మనం స్టోర్ చేసింది మాత్రం జనాలకు మనసే మాత్రం ప్రజలను మోసం చేసినట్టు. ఎందుకంటే తక్కువ బ్యారెల్ రేట్నప్పుడు వాస్తవంగా జనాలకు కూడా తక్కువ రేటుకి వేయాలి. అదే విధంగా ముఖ్యంగా చమురు విషయంలో మాట్లాడుకుంటే 80 నుంచి 85 మనం ఇతర దేశాల మీద దిగుమతి మీద ఆధారపడడం వాస్తవంగా సిగ్గుచేటు. ఎందుకంటే 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో చాలా చర్యలు తీసుకున్నాం, అది తీసుకున్నాం, ఇది తీసుకున్నాం అని మాట్లాడే అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కేంద్రంలో ఉన్న రాష్ట్రాలతో సంబంధం లేదు కాబట్టి. ముఖ్యంగా పెట్రోల్ మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఏం చెప్పిండంటే ముడి చమురు 130 బ్యారెల్ ధర వచ్చేంత వరకు అసలు రేట్లు పెరిగాయి, అదే విధంగా గ్యాస్ రేట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో పెరిగాయి అని చెప్తే మరి ఈ రోజు ఏందండి? ఈ రోజు ఏంది జరిగింది? ఎందుకంటే దాదాపు 993 రూపాయలు పెంచిందండి.
అది కమర్షియల్. అదే విధంగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే 3,315 రూపాయలకు ఒక గ్యాస్ సిలిండర్ అంటే మనుషులు సావాలన్నా బతకాలన్నా. ఇంకోటి ఏంటంటే బాగా ఉన్నోడైతే ఉంటాడండి 3,000 4,000 పెట్టి. ఇంకోటి ఏంటంటే బ్లాక్ ఎంత ఉండొచ్చు, దాదాపు 6,000 నుంచి 7,000 వరకు దొరకవచ్చు. అదే విధంగా హోటళ్లు, రవాణా ఖర్చులు, వ్యవసాయ పరిశ్రమలు ఇవన్నీ ఏ విధమైన పరిస్థితి ఎదుర్కొంటాయి. ఇంకోటి అంటే మళ్ళా కూడా చెప్తున్నా, మరో లాక్డౌన్ కు నెడుతున్నారు. అదే విధంగా ఆత్మనిర్భర్ భారత్ అని ఇక ముఖ్యంగా కోవిడ్ టైంలో 20 లక్షల కోట్లతోని మనం స్వదేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలి, ఇతర దేశాల మీద ఆధారపడదు కథా కార్ఖానాన్ని 20 లక్షల కోట్లు ప్రకటించిందండి. ఇక ముఖ్యంగా ఎందుకంటే చమురు విషయం, అదే విధంగా గ్యాస్ విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆత్మనిర్భర్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చి లక్షల కోట్ల అండి. ఎవరికి పెట్టిండో, అదానికి పెట్టిండో, అమ్మానికి పెట్టిండో, ఎవరికి పెట్టిండో తెలియదు. లక్షల కోట్లు ఏదైతే పెట్టుబడి పెట్టిన తర్వాత ఏడవేనాయి పెట్టుబడి. నేను అడుగుతున్నా, ఏడవేనాయి? రిజల్ట్ ఉండాలి కదా. ఇప్పుడు ముఖ్యంగా గ్యాస్ విషయంలో కూడా ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా 55 నుంచి 65% మనం దిగుమతుల మీద ఆధారపడుతున్నాం, ఏదైతే ఎల్పిజి. అదే విధంగా దేశీయంగా ఉత్పత్తి 35 నుంచి 40% ఉన్నది. ఇది బీజేపీ రాకముందు గదే ఉన్నది, అదే విధంగా బీజేపీ వచ్చిన తర్వాత గదే ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఈ అదే విధంగా ఇది కూడా ఏది ముడి చమురు కూడా 80% 85% బీజేపీ రాకముందు గదే ఉన్నది, బీజేపీ వచ్చిన తర్వాత గదే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం చేసిళ్ళు, ఒక్క వాస్తవంగా చెప్పాలంటే ఒక వాజ్పేయి తప్ప మిగతా వాళ్ళందరూ దేశానికి పనికిరాని ప్రధానమంత్రులే. నేను సూటిగా చెప్తాను, దీనిలో నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఎందుకంటే ముందు చూపు లేని నాయకుడు వాస్తవంగా చెప్పాలంటే అసలు అక్కిరానోడు. ఎందుకంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల కోసమే నిన్ను దేశం ఎన్నుకుంటుంది. ఒక ప్రధానిగా ఒక సీట్లో కూర్చున్నావంటే ముఖ్యంగా దేశ భద్రతా విషయంలో కానీ, దేశంలో సమస్యల విషయంలో కానీ, దేశంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితుల విషయంలో కానీ చాకచక్యంగా అదే విధంగా ఒక 2-3 నెలలు ఇది ఏంటంటే గ్యాసు, అదే విధంగా పెట్రోలు, డీజిల్, అదే విధంగా వైట్ పెట్రోల్ ఏదైతే విమలాకు వాడేది, ఇవి సింపుల్ గా అండి. ఇవి అరటి పనులు కావు. వాస్తవంగా చెప్పాలంటే ఇవి వేరే వేరే ద్రవ పదార్థాలు లేకపోతే ఖరాబ్ అయ్యేటివే కావు. నువ్వు ఎన్ని రోజులు నిలబెట్టుకున్నా, సంవత్సరం నిలబెట్టుకున్నా వాస్తవంగా ఉంటది. ఎందుకంటే వాజ్పేయి ఆలోచించిన ఆలోచన మిగతా నాయకులు ఎందుకు ఆలోచించలేదు? ఎందుకంటే 5.33 MMT, ఎందుకంటే విశాఖపట్నం, మంగళూరు, పాడూరులో ఈ 3 దిక్కుల్ని వేసిండు. మరి మిగతా ప్రధానులు వచ్చిన తర్వాత మిగతా ప్లేస్లలో ఎందుకు వేయలేదు? ఒకవేళ ఏదైతే ఈ 3టిని కూడా ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు? అది వాస్తవంగా ఓ 10-20 MMT ఎందుకు తీసుకురాలేదు? అట్టర్లీ ఫ్లాప్ అండి. ఈ నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యంగా ఈ ప్రధానమంత్రులు ఈ 13 మందో 15 మందో 16 మందో అంటారు, అందులో ఒక్క వాజ్పేయి తప్ప ఎవ్వరు కూడా ఈ గ్యాస్ విషయంలో కానీ పెట్రోల్ విషయం కానీ ఆలోచించలేదు. ఇప్పటికి కూడా ఇతర దేశాల మీద హర్మోజి మీద అని ఆధారపడుతున్నారు. మరి మీరు లక్షల కోట్లు ఏడవేయండి, ఆత్మనిర్భర్ ఎనర్జీ పాలసీ ఎక్కడ పోయింది? అదే విధంగా ఆత్మనిర్భర్ ఏదైతే 20 లక్షల కోట్లు ఎవల ముక్కలు పెట్టలేని అడుగుతున్నా. ఇప్పుడు నిజంగానే అండి అక్కడ అది దొరికింది అంటారు, బంగాళాఖాతంలో అది దొరికిందంటే ఈయనకి చెప్పాలంటారు. ఇక మనకు ఇన్ని సంవత్సరాలు మనకు ఇక గ్యాసే అవసరం లేదు, మనకి ఇన్ని సంవత్సరాలు ఇక చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. నేనేమంటున్నా, ఒక పాట ఉంటదండి ముఖ్యంగా ఏంటంటే ఈ సందర్భంగా సకల సంపదలు కళ్ళ దేశంలో దరిద్రం ఎట్లుందో నాయన అంటే ఈ పాలకుల వల్లే. మళ్ళీ కూడా చెప్తున్నా, అన్ని సంపద ఉన్నది, అన్ని ఉన్నాయి, కానీ వాస్తవంగా చెప్పాలంటే సామర్థ్యం లేదు నాయకుల దగ్గర. దేశం గురించి ఇప్పుడు ఏందండి 20 సంవత్సరాల కింద దుబాయ్ అయింది, 20 సంవత్సరాల తర్వాత దుబాయ్ అయిందండి, చూసుకుంటే తెలుస్తలేదా? అదే 20 సంవత్సరాల తర్వాత చైనా అయింది, 20 సంవత్సరాల తర్వాత చైనా అయింది, చూస్తే కనబడలేదా? అదే విధంగా సింగపూర్ పరిస్థితి 20 సంవత్సరాలు సింగపూర్ అయింది. ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడాలి, కానీ పాకిస్తాన్ అంటారు. అబ్బా పాకిస్తాన్ చూడు, బంగ్లాదేశ్ చూడు, మనకంటే అనుకున్నా ఎవడన్నా ఆలోచిస్తాడా అండి? క్లియర్ చెప్పాలంటే మనకంటే ముఖ్యంగా ఏంటంటే మనకన్నా అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోల్చుకోవాలి, కానీ మన దాంట్లోకి వెళ్ళి పుట్టి మనం ఇంకోటి ఏంటంటే చిన్న దేశాలండి. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశం లేకపోతే వాస్తవంగా పాకిస్తాన్ లేదు, బంగ్లాదేశ్ లేదు. అవి ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల వల్ల, వాళ్ళ పాలసీల వల్ల, వాళ్ళ రాజకీయాల వల్ల, వాళ్ళ స్వయంకూ అపరాధం వల్ల వాళ్ళు గాడున్నారు. గాళ్ళతో పోల్చుకుంటే దరిద్రంగా రష్యాతోనో పోల్చుకో. ఇప్పుడు నేనేమంటున్నా, ఇన్ని దేశాలు హర్మోజ్ మూసిపోతే, వాస్తవంగా మూస్తే దాదాపు చాలా దేశాలు ఇబ్బంది పడుతుంది. అమెరికాతో పాటు ఇంతకుముందు పాపిరెడ్డి గారు కూడా చెప్పిండు, వాస్తవంగా శివకుమార్ అన్న కూడా చెప్పిండు, విద్యాసాగర్ అన్న కూడా చెప్పిండు. ముఖ్యంగా ఒక 20 నుంచి 30 దేశాలు డైరెక్ట్ గా ఇబ్బంది పడుతున్నాయి. ఒక దాదాపు 90-80 దేశాలు ఇండైరెక్ట్ గా ఇబ్బంది పడుతున్నాయి ఈ మూసివేత వల్ల. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వాళ్లకు అంత ప్రాబ్లం లేదండి, ఒక 2-3 దేశాలకి ఎక్కువ ప్రాబ్లం ఉన్నది. ఆ 2-3 దేశాలు తీసుకున్న వాళ్ళ విధానాల వల్ల, వాళ్ళ ఆలోచన వల్ల ఇది ఇబ్బంది పడుతున్నారు తప్ప ఏదైనా విపత్తులు వస్తాయండి, కొన్ని చెప్పే వస్తాయి యుద్ధాలు, అదేవిధంగా కొన్ని చెప్పకుండా వస్తాయి. చెప్పకుండా వచ్చిన యుద్ధాలనైనా, చెప్పి వచ్చే యుద్ధాలనైనా ఎదుర్కొనే పరిస్థితి దేశీయంగా దేశం ప్రజలకు, అదే విధంగా దేశంలో నాయకులు ముఖ్యంగా. ఎందుకంటే
ఇప్పుడు పాలన అన్నది రాజకీయాల చేతుల్లోనే ఉన్నది. ఈ రాజకీయాల చేతుల్లో నుంచి వాస్తవంగా ప్రజల చేతులు లేదు. ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు, ప్రజలే ఇబ్బంది పడతారు. అల్టిమేట్ గా అంతిమంగా ఇబ్బంది పడేది ప్రజలే. రాజకీయ నాయకులు ఎక్కడనో ఒకరు తెచ్చుకుంటారు, వాస్తవంగా వాళ్ళకి పలుకుబడితోని వాళ్ళకి సంబంధించిన ఎక్కడెక్కడైనా వాళ్ళు ఫుల్ ట్యాంకులు చేసుకుంటారు, అదే విధంగా గ్యాస్ కూడా తీసుకొచ్చి ఇంట పెట్టుకుంటారు. కానీ సామాన్య పరిస్థితి ఏంది? సామాన్యుల గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు ఏంటంటే పేదరిక నిర్మూలన అని కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళ నాయకుల పేదరికం నిర్మూలించుకున్నారు. సరే, శివకుమార్ లాంటి కరడు కట్టిన వాళ్ళు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ గురించి కాదు నేనంటే కొంత ముఖ్యంగా నాయకులు. అదే విధంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ దేశీయంగా, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులే అసలు కాంగ్రెస్ లో కూడా నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక మంచి నాయకుడు ఉన్నాడు పివి నరసింహరావు, మన తెలంగాణ బిడ్డే. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఆయనే మన్మోహన్ సింగ్ ఇద్దరు కలిసి సరిదిద్దులు. ఈ ఇంకోటి ఏంటంటే ఈ వాజ్పేయి ఏదైతే ఈ విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోనికి ఈ ముగ్గురు మాత్రమే నాకు వాస్తవంగా చెప్పాలంటే ఒక మంచి నాయకుల్లా కనబడతారు. మిగతా వాళ్ళు ఏంటంటే రాజకీయాలు ఓట్లు సీట్లు, నేను మళ్ళా అధికారం రావాలి, మళ్ళా నేనే ఉండాలి అని ఒక అహంభావం, అదే విధంగా అధికార దాహం వల్ల దేశాన్ని వెనక నెట్టేది తప్ప ఇంకేం లేదా. రైట్. సాగర్ రెడ్డి గారు వినిపిస్తుందా? ఇప్పుడు ఒకటండి, సార్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ రామ్మూర్తి గారు వీళ్ళందరూ మాట్లాడారు. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పెట్రోల్, డీజిల్ లేదా క్రూడ్ ఆయిల్ లేదా ఇవి ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో ఇవి పైసలకు ముడిపడి ఉండవు. ఎందుకంటే ఆయా జియోగ్రఫికల్ పరిస్థితులు, ఆయా దేశాలలో ఉన్న పరిస్థితులు బట్టి ఆయిల్ దొరకదా అనేది. ఆయిల్ దొరికే దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి, దొరకని దేశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ వాటకైతే చైనా కూడా మనకన్నా పెద్ద దేశం, టెక్నాలజీ ఎక్కువ ఉన్నది, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఆయిల్ దొరకదు. అంటే ఆ ఆయిల్ దొరకడం అనేది నైసర్గిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు బట్టి ఉంటుంది. ఆ భూమిలో లోపల ఉన్న అనేకమైన కారణాలు. కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా మనం సెల్ఫ్ సఫిషియెంట్ ఉండే అవకాశం లేదు, భవిష్యత్తులో ఉండలేదు. ఇదే ఫుసిల్ ఆయిల్స్ అంటే డీజిల్, పెట్రోలు, గ్యాసులు, వీటితోనే ఆర్థిక వ్యవస్థ నడిస్తే భవిష్యత్తులో కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా, బహుశా రామ్మూర్తి గారు అదృష్టం కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినా కూడా కేసీఆర్ కూడా ఏం జరిగింది. ఎందుకంటే అక్కడ మన భౌగోళిక పరిమితులు అట్లున్నాయి. ఆయా దేశాలు, చాలా దేశాలకు కూడా లేదు పెట్రోల్, డీజిల్, గ్యాస్ అనేది కొన్ని దేశాలలో మాత్రమే ఉన్నది. కాబట్టి ఇంత ఇప్పటిగా రేట్లు పెరగడము, అక్కడ ఆ దేశాలలో ఏమన్నా కొద్దిగా అనిశ్చిత పరిస్థితి జరిగితే ప్రపంచం మీద దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే సమస్య ఏంటంటే, ఇప్పుడు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ చేసుకోవాలంటే ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా దాని ఎకానమిక్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఆర్థికంగా ఎంత బలం, చైనా మనకన్నా బలమైన దేశం కాబట్టి ఆర్థికంగా వాళ్ళు ఎక్కువ చేసుకున్నారు. మనం కూడా ఆ స్టేజ్కి పోవాలి. దట్ వి నీడెడ్. అంటే ఇక్కడ రాజకీయాలకు అవసరం లేదు. ఒక ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులైనా తట్టుకోవడానికి ఈ స్ట్రాటజిక్ ఆయిల్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ అనేది లేకుంటే ఒక రోజు కూడా ప్రపంచం నడవదు, భారతదేశం కూడా నడవదు. కాబట్టి దాన్ని పెంచుకునే ప్రయత్నంలో మన ఆర్థిక స్తోమత, మన శక్తి ఇవన్నీ అనుసరించి అది జరుగుతుంది. మనం ఏదో ఇక్కడ మాట్లాడుకున్నంత మాత్రం జరగదు. అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఆయిల్ పెరగడం వలన ఇప్పుడు కమర్షియల్ రేట్స్ పెరిగినాయి. కమర్షియల్ రేట్స్ పెరగడం వలన కేవలం దీని ఎట్లా చూసుకోవాలంటే, మనం హోటల్ ఇండస్ట్రీలో హోటల్ యజమాని భరించడు దాన్ని. కాకపోతే వాళ్ళ బిజినెస్ కొంత నష్టము అది జరగచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు తయారు చేసి అమ్మే అన్ని టిఫిన్స్ కూడా వాళ్ళు రేట్లు పెంచుతారు. హాస్టల్స్ నడుపుతున్నారు. హాస్టల్ నడిపే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, గ్యాస్ రేట్ పెరిగింది కాబట్టి ఆ గ్యాస్ రేట్ ఏ మేరకు పెరిగిందో ఆ రేటును మళ్ళీ విద్యార్థుల మీదనో లేకపోతే ఆ హాస్టల్స్ వాడే వాళ్ళ మీద, అంటే అల్టిమేట్గా ఏమైందంటే ప్రజలే కడతారు. అది కమర్షియల్ గ్యాసే కావచ్చు, డొమెస్టిక్ గ్యాసే కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు. అయితే ఒక సమస్య ఏంటంటే, ఇది ఒక విధంగా చాలా దేశాలకు పెద్ద సమస్య. ఎందుకంటే ఈ ఆర్థిక వ్యవస్థలలో అన్ని కూడా ఈ ఎనర్జీతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఎనర్జీ సప్లై కూడా అన్ని దేశాలలో లేదు. ఇప్పుడు వేరే వస్తువులు లెక్క దాన్ని మనం తయారు చేసుకోవడము లేకపోతే మిగతా లెక్క పోవడానికి అవకాశం లేదు. ఎందుకు లేదా, అట్లుంటే ఎన్నడూ చేసుకుంటారు. భారతదేశం కూడా చేసి డ్రిల్లింగ్ చేస్తున్నది, అండమాన్ నికోబార్ వాడే అని ఈయన ఇప్పుడున్న పెట్రోలియం మినిస్టర్ కూడా చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ స్టేట్మెంట్ వరకే ఉంటుంది. అంతకుముందు గవర్నమెంట్లు కూడా అట్లా ఇచ్చినాయి. కానీ ఎక్కడ కూడా మనకు తెలిసిన మటుకు భారతదేశంలో ప్రూవెన్ రిజర్వ్స్ అంటారు. ప్రూవెన్ రిజర్వ్స్ అంటే నిజంగా ఇంత పెద్ద ఎత్తున మనకు బయటపడ్డ ఏవైతే ఆయిల్ నిక్షేపాలు కానీ గ్యాస్ నిక్షేపాలు కానీ భారతదేశంలో కొద్దిగా బయటపడ్డాయి. రాజస్థాన్లో కొంత గ్యాస్ బయటకు వచ్చింది, ఇక్కడ కృష్ణా బేసిన్లో కొంత వచ్చింది, లేకపోతే బాంబేలో వచ్చింది. కానీ అవంతా కలిస్తే 10 to 15% కానీ ఎక్కువ లేవు. కానీ ఇప్పటికి కూడా డ్రిల్లింగ్ జరుగుతున్నాయి. మన దేశం కాదు, వేరే దేశాలు కూడా మన ల్యాండ్ లీజుకి ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్ మనకు ఇంతవరకు కూడా సరిగ్గా మనకు అనుకున్నంత లెవెల్లో కానీ ఒక పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఒక ఫీల్డ్స్ అంటే ఆ క్షేత్రాలు ఏవి కూడా మన దగ్గర రాలేదు. అదే వేరే దగ్గర అది జియోగ్రఫికల్గా వాళ్ళకి అనుకున్నాయి కాబట్టి వాళ్ళకి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే,
ఇది యుద్ధమే కాదు, యుద్ధం తర్వాత కూడా ఇది ఒక పెద్ద మనకి ఇంపోర్ట్స్ లో మేజర్ బిల్ ఇదే. మనకు మొత్తం మనం పే చేస్తున్న పెద్ద మొత్తం ఏదంటే మనకి ఆయిల్, క్రూడ్ ఆయిల్ మీదనే గ్యాస్ ఏదైతున్నది దాని మీద చేస్తున్నాం. అంటే తప్పదు అన్నట్టు, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నది, వృద్ధి రేట్ ఎక్కువ ఉన్నది, మోడర్నైజేషన్ అనేది జరుగుతున్నది, వెహికల్స్ సంఖ్య పెరుగుతున్నది, పరిశ్రమలు వస్తున్నాయి. కాబట్టి ఇది ఎంత ఆర్థిక అభివృద్ధి రేట్ ఎంత ఎక్కువ పెరిగితే ఆయిల్ డిపెండెన్సీ, ఆయిల్ యొక్క అవసరం కూడా ఆ విధంగా పెరుగుతున్నది. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే ఒకప్పుడు చాలా తక్కువ కార్లు ఉండే. ఇప్పుడు వాళ్ళు ఆర్టీఏ లెక్కల ప్రకారం, స్టాటిస్టిక్ ప్రకారమే ఎవ్రీ మంత్ దాదాపు 70 నుంచి 80 వేల వెహికల్స్ ఒక హైదరాబాద్ సిటీలో యాడ్ అవుతుంది. అంటే ఆయిల్ డిమాండ్ పెరుగుతున్నది ఒక దిక్కు. రెండో దిక్కేమో సప్లై లేదు, గదే 10 to 15% ఉన్నది. 10% ఇప్పుడైతే 90% ఇంపోర్ట్స్ అవుతుంది. కాబట్టి ఇంపోర్ట్స్ రేట్ పెరుగుతున్నాయి, రోజు రోజు విపరీతంగా ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి, అవసరాలు పెరుగుతున్నాయి. ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ఒక ట్రాన్స్పోర్టే కాదు, ఆయిల్, గ్యాస్ చాలా విషయాలలో వాడుతుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమైంది. ట్రాన్స్పోర్ట్ అవసరమే, ఫుడ్ అవసరమే, మిగతా అన్ని అవసరాలు కూడా ఉంటాయి. కాబట్టి దీంతో భవిష్యత్తులో ఈ సమస్య అన్నది మనం మామూలుగా సింపుల్ గా దీనికి ఏదో జవాబు వస్తుంది, సమాధానాలు వస్తాయని కాదు. ఇప్పుడు స్ట్రాటజిక్ ఆయిల్స్ ఒక 5 మెట్రిక్ టన్స్ కాదు, దాదాపుగా మనం కూడా చైనా దాదాపు 50 మిలియన్ మెట్రిక్ టన్స్ వరకు ఉన్నది, మనకన్నా 10 times ఉన్నది వాళ్ళు. అట్లే మనది కూడా పెద్ద ఎకానమీ అవుతున్నది. కాబట్టి మనం కూడా ఎనర్జీ రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా ఇప్పుడు 5 నుంచి ఒక 20 వరకు చేసుకోవాలి. 20 వరకు తీసుకుంటే వీ నీడ్ హ్యూజ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. అది మామూలుగా మాటలలో చెప్పేది కాదు. అయినా కూడా పోవాలి. ఎందుకు పోవాలంటే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ ఉండొద్దు, ముందుకు పోవాలి, అభివృద్ధి కావాలనుకున్నప్పుడు దేశంలో ఉన్న పాలకులందరూ కూడా దూరదృష్టి ఉండాలి. ఒకటేమో ఇప్పుడు ఉన్న వారు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈ వారు కండిషన్లో స్వల్పకాలిక మెజర్స్ ఏమి తీసుకో. ఎందుకు బీజేపీ మీద ఇప్పుడు అపోజిషన్స్ దాడి చేస్తున్నాయి, బీజేపీ నాయకులు కూడా చెప్పాలి. అదే అప్పుడే పెరిగినాయి కదా, ఇప్పుడు కొత్తగా పెరిగింది ఏం కాదు కదా. 2.5 నెలల కింద పెరిగినాయి రేట్స్. 2.5 నెలల నుంచి ఎందుకు ఆపినారు అంటే రాజకీయాలే, ఎలక్షన్స్ కోసం ఆపినారు, ఏమనుమానం లేదు. ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాబ్లం ఇట్లే ఉంటే అన్ని రేట్లు కూడా మిగతా డీజిల్, పెట్రోల్, ఇంకా డొమెస్టిక్ గ్యాస్, లేకపోతే కమర్షియల్ గ్యాస్ ఇంకా కూడా పెరగవచ్చు. అదే బీజేపీ అదే నీకు 2 నెలల కిందనో ఫిబ్రవరిలో అట్లా పెంచుంటే ఓకే, అక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ పెరిగింది. ఇప్పుడు ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు అంటారు, నువ్వు ఎంత ఏం మాట్లాడినా కూడా మేము అది చేసినాం ఇది చేసినాం చెప్పినా కూడా రాజకీయం ఉంది. రాజకీయాలు లేదని కాదు, రాజకీయాలు ఉన్నాయి. కానీ రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు నేను ఒక విషయం మీ అందరు కూడా చెప్పదలుచుకునేది అంటే, ఇండియన్ ఎకానమీ కొంత రిజిలియంట్ కంటే కొంత మిగతా దేశాల కన్నా కూడా మనం కొంత తట్టుకొని నిలబడుతున్నాం. కనీసం మన దగ్గర మనం సంతోషపడాల్సింది ఏంటంటే సప్లై డిస్టర్బ్స్, అంటే సప్లైలో పెద్ద ఎత్తున ప్రభావం చూపెట్టాలి ఇంతవరకు కూడా. ఇప్పుడు మధ్యాహ్నం కొద్దిగా గ్యాస్ సప్లై, కమర్షియల్ గ్యాస్ సప్లై కూడా కొద్దిగా ఒక 5-10 రోజులు అటు ఇటు అయింది. కానీ ఈవెన్ కమర్షియల్ గ్యాస్ కూడా దొరుకుతుంది. రేట్స్ పెరిగినప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ కానీ ప్రజలు భరిస్తారు. కానీ సప్లైస్ లేకుండా మొత్తానికి ఆగిపోతే మాత్రం ఆర్థిక వ్యవస్థ చాలా చిన్న భిన్నమైంది. ఇప్పటి వరకు అయితే ఈ భారతదేశంలో సప్లై డిస్టర్బెన్స్ అంటే ఈ ఏవైతే ఉన్నాయో ఇవి సమస్యలు రాకుండానే ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇవే ఉండగానే మనం కోరుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఇండియన్, ఇప్పుడు మా దగ్గర ఉన్నది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎడిటోరియల్ రాశారు. ఇప్పుడు మనం అమెరికా నుంచి వెళ్ళి ఎల్పిజి ఇంపోర్ట్ చేసుకుంటాం, అది రావాలంటే మనకు జూలైలో వస్తుంది. మన ఇంపోర్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, అది మన సీ పోర్ట్స్ రావాలంటే జూలై. అంటే ఇప్పుడు సప్లై డైవర్సిఫికేషన్ అవుతున్నది. ఈ డిస్ట్రప్షన్స్ నుంచి వెళ్ళి తట్టుకోవడానికి కూడా ప్రతి ప్రభుత్వం, మన ప్రభుత్వం కాదు, ప్రతి ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు చేసుకుంటే, నాట్ ఓన్లీ రామూర్తి గారు మనమే కాదు, ఈవెన్ యూరోప్ అన్నిటికన్నా ఎక్కువ దెబ్బతిన్నది. యూరోప్ బ్యాడ్లీ నీడెడ్ ద గ్యాస్ అండ్ ఆయిల్, వాళ్ళకి దొరకలేదు. ఆఖరికి ఇండియా నుంచి వెళ్ళి రిఫైన్డ్ ఆయిల్ అడుగుతున్నారు వాళ్ళు, మననే పంపివ్వండి. అంటే ప్రపంచంలో అన్ని దేశాలు, ఒక చిన్న పెద్ద అని కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దీంతో బాగా ఎఫెక్ట్ జరిగింది. ఆ ఎఫెక్ట్ భవిష్యత్తులో ఇంకా వారు ఇంకా దీర్ఘకాలం పోతే మాత్రం ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దెబ్బతింటాయి. ఆఖరి రిసెషన్ అంటే ఆర్థిక మాంద్యం కూడా వచ్చే ప్రమాదం కూడా ఆయా దేశాలకు ఉన్నది. రైట్, సాగర్ రెడ్డి గారు, క్షేత్రస్థాయిలో కొద్దిగా పెంచుకుంటుంది వేరు, కానీ ఒకేసారి 993 రూపాయలు పెంచడం అంటే కమర్షియల్ సిలిండర్లు వాడే ఇండస్ట్రీ పైన పెను ప్రభావం కాదంటారా? రామూర్తి అన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను. రైట్. ఎందుకంటే ఆయిల్ నియంత్రణలో, ఆర్థిక వ్యవస్థలో బీజేపీ ప్రభుత్వం బాగా పనిచేసిందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినందుకు ముందుగా రామూర్తి అన్నకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒకప్పుడే బీజేపీ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ గారి బీజేపీ.
అప్పుడు చెప్పే ఇప్పుడు బీజేపీ అంటే చిత్తశుద్ధితో పనిచేసే అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి రామూర్తి అన్న ఒప్పుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకళ్ళు పాస్ ఒకళ్ళు ఫెయిల్. అన్న అట్లేం లేదే. ఇప్పుడు ఆయన ఏమంటాడు, లేదు. బీజేపీ పాస్ అంటే రామూర్తి అయితే మా బీజేపీ పాస్ అయింది కదా అంటాడు ఆయన. చెప్పండి. రెండవది ఆర్థికంగా దేశం పతనమవుతున్న సమయం లోపల ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు వారు అన్నట్టు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వారి ఆలోచన విధానాలతో మాత్రమే ఇలా ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందనే దానికి వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నానంటే మంచి పని ప్రజల కోసం చేస్తున్నటువంటి ఏ పార్టీ నాయకుడైనా, ప్రజల అవసరాలు తీర్చడం కోసం ముందు చూపుతో పనిచేస్తున్నటువంటి ఏ ప్రభుత్వాలైనా వారికి తప్పకుండా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మన రామూర్తి వరకు చెప్పాడు, ఆత్మనిర్భర్లో లేదా కోవిడ్లో ఈ యొక్క కొన్ని ప్రైవేట్ అంటే కమర్షియల్ సంబంధించినటువంటి పెరగడంలో కొంచెం వెనుకబడిపోయిన ఇట్లా ఇబ్బంది జరుగుతుంది అనేది రామూర్తి అనేది క్లియర్గా తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు డిబేట్లో ఉన్న వాళ్ళే కాకుండా చాలా మంది తెలుసు. 198 దేశాలు ఈ ప్రపంచంలో ఉన్న సృష్టిలో అంటే భూమి మీద ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రపంచంలో అన్నిటికన్నా ముందు జాగ్రత్త చర్యగా పోయేసరికి కొన్ని దేశాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు పాపన్న అన్నట్టుగా చైనా వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్తగా ఉంటారు కాబట్టి వాళ్ళు రాబో దాన్ని పసిగట్టి ముందు జాగ్రత్తలో ఉంటారు కాబట్టి వాళ్ళు చైనా కావచ్చు, భారత్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇట్లా కొన్ని దేశాలు వాళ్ళ యొక్క నాయకుల యొక్క ముందు జాగ్రత్త చూపుల వల్ల ఇట్లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేటువంటి దిశలో ఉంటారు. అందులో అంత గతంలో కొన్న భారతదేశం కూడా ఇప్పుడు అందులో జైన్ అయింది, అంటే దానికి తోడైంది అనేటువంటిది మన దేశ యొక్క విపత్కరాలే కాకుండా ప్రపంచ విపత్కరాలు కూడా మన మీద పడ్డప్పుడు కూడా తట్టుకొని నిలబడేటువంటి శక్తిని వాళ్ళ భారత్ కూడా నిర్మించుకున్నది అనే దానికి ఈ 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గుర్తించినటువంటి అనేక అంశాలలో, అనేక డెవలప్మెంట్లో, అనేక దూరదృష్టిని ఒక క్రమబద్ధీకరణంగా ఈ యొక్క దేశం లోపల జరుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశంలో అన్నిటికన్నాగా మనం కూడా తట్టుకొని నిలబడుతున్నాం అనేది మనందరికి తెలిసినటువంటి విషయమే. ఇది ఇలా దాపరికం ఏం లేదు. నేనేదో నేను సెల్ఫ్ డబ్బా కూడా కొట్టుకోవట్లేదు. ఇలా కరోనా వచ్చింది అని అంటే కరోనాలో మన ప్రజలతోటే కాకుండా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల మనం అందించినటువంటి వ్యాక్సిన్స్ వల్ల కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు కాక ప్రపంచాన్ని కూడా ఆదుకున్నటువంటి పరిపక్వత మన యొక్క నరేంద్ర మోడీ గారి ద్వారా జరిగింది అనేది రామూర్తి కావచ్చు, లేకపోతే ఇంకే శివకుమార్ వీళ్ళందరూ గుర్తించాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా రెండవ అంశం అదొకటే కాకుండా నేను దాని ఒకటి విషయంలో కాకుండా కూడా సామాజిక జనం అంటే సామాన్య జనం కూడా జీవన విధానాలను పుణికిపుచ్చుకొని పనిచేస్తున్నటువంటి దానిలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా నిత్యావసర వస్తువులే కావచ్చు, లేకపోతే ఇట్లాంటివి కూడా కావచ్చు, ఇట్లాంటి అన్నిట్లో కూడా సరి అయిన పద్ధతిలో కాస్త అంటే కొన్ని నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే విపరీతమైనటువంటి వాడకాల వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఇవాళ శివకుమార్ లాల్ ఉన్నాడు ఒక మాట, హోటళ్ళలోకి పోతే రేట్లు 120 రూపాయలు ఇడ్లీ అయింది అనేది. హోటళ్లలో అత్యవసర పరిస్థితులలో హోటళ్ళకు పోయిన వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది కావచ్చు, కానీ అనవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డబ్బులు ఎక్కువైపోయి ఎంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపచ్చు కాక, కానీ వాళ్ళ వల్ల కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. డబ్బులు సంపాదించుకో సార్, మీరు అట్లా మాట్లాడద్దు. ఇవాళ హోటల్ పోయే వాళ్ళు అది లగ్జరీ కాదు, నెసెసరీ, ఒక నిత్యావసరమే అవసరమే. హోటల్ పోయి తినే వాళ్ళు సామాన్య ప్రజలే, సామాన్య ప్రజలే, పెద్దవాళ్ళు ఎవరో ప్రాబ్లం ఉండదు. శివకుమార్ అన్న, హాస్టళ్లలో ఉన్నటువంటి పిల్లలకి, హాస్టళ్లలో ఉన్నటువంటి పిల్లల విషయంలో ఫీజులు కూడా పెంచేటువంటి పరిస్థితి. చిన్న సాకు దొరికితే, చిన్న సాకు, ఎందుకంటే నేను మధ్యతరగతి బీద తరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులమే, మన పిల్లలే అట్లా చదువుతున్నారు. మన పిల్లలు హాస్టళ్లలో ఒక చిన్న సాకు దొరికితే విపరీతంగా లాభాపేక్షతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి. వాటి మీద నియంత్రణ లేకపోవడం కూడా సామాన్య జనానికి ఇబ్బంది జరుగుతుంది.
ఇది హాస్టళ్లలో హోటళ్లలో కావచ్చు, ట్రాన్స్పోర్ట్లలో కావచ్చు, ఎన్నో అయినా కావచ్చు కాక. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను, హైదరాబాద్ నుంచి కరీంనగర్కి రావాలని అంటే రైట్ సార్. 300 రూపాయలు సార్ లెక్చర్ సమయం బస్సులో ఇచ్చిపోతుంది. పోతే ఇంకో అవుతుంది. డిబేట్లో మళ్ళీ మనం కానీ డిస్కస్ చేద్దాం సార్. ఇంకో డిబేట్లో మనం డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, నలుగురికి థ్యాంక్ యూ డిబేట్లో పాల్గొన్నందుకు. రైట్ టీవీ అప్డేట్ అన్నాడు టైం అయిపోయిందా అండి? ఓకే, రైట్. రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.